ఓకే. నిన్నటి సెషన్లో మనం ఆపరేటర్స్ అండ్ వేరియస్ ఆపరేటర్స్ ఉంటాయని డిస్కస్ చేసినాం. ఈక్వల్, లెస్ దాన్, మేజర్గా మనం ఇవన్నీ వేర్ క్లాజెస్ కండిషన్స్ని క్రియేట్ చేయడం కోసం కానీ కండిషన్స్ రైట్ చేయడం కోసం వీఆర్ మేజర్లీ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్, రైట్? ఓకే. అండ్ నాట్ ఓన్లీ అంటే మనం వేర్ క్లాజ్ అంటే మనం వేర్ క్లాజెస్ని ఒక అప్డేట్ డిలీట్ దగ్గరే కాదు, వీ కెన్ యూజ్ ఎట్ సెలెక్ట్ క్లాజ్ ఆల్సో, రైట్? ఓకే. అవన్నీ మనం డిస్కస్ చేసినాం కదా, వేర్ క్లాస్ వరకు డిస్కస్ చేసినాం కదా. ఇవాళ క్లాస్ మనం ఏం చేద్దామంటే ఆర్డర్ బై అన్నమాట. ఆర్డర్ బై అంటే ఏంటంటే మనం ఒక డేటాని అసెండింగ్ ఆర్డర్, ఇప్పుడు మనకి ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని అందులో మనం ఒక పర్టికులర్ కాలంలో నేమ్స్ అన్ని రాసేసుకొని, ఓకే, సో ఎట్లా పెడితే అట్లా ఉన్నాయి అంటే ఒక ఆర్డర్ ఫార్మాట్లో లేవు. సో దాన్ని మనం ఒక ఆర్డర్ ఫార్మాట్లో రాయడానికి వీ కెన్ యూజ్ ది ఆర్డర్ బై కీవర్డ్ అనమాట. సో ఆర్డర్ బై కీవర్డ్ వల్ల యూజ్ అర్థమైందా? సో ఆర్డర్ బై కీవర్డ్ ఇట్ మేజర్లీ యూజ్డ్ ఫర్ టు సార్ట్ ద రిజల్ట్ ఐదర్ అసెండింగ్ ఫార్మాట్ ఆర్ డిసెండింగ్ ఫార్మాట్. అవునా? సో ఒకవేళ మనం డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు డిఈఎస్సి అని ఇచ్చేస్తే సరిపోయింది. సో ఆర్డర్ బై కీవర్డ్ సార్ట్ ద రికార్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బై డిఫాల్ట్. మనం డిఈఎస్సి అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక డిఈఎస్ఏ ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఆర్డర్ బై ఏం చేసిద్దంటే అసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో చేసిద్ది అనమాట. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి నాన్న? Small to big, sir. అసెండింగ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ స్మాలెస్ట్ ఎలిమెంట్ వచ్చేది, తర్వాత అట్లా ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటది కదా. బై డిఫాల్ట్ గా అసెండింగ్ ఆర్డర్ అన్నట్టు. లేదు నాకు డిసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో కావాలనుకున్నప్పుడు ఆర్డర్ బై దాని ఫాలోడ్ బై మనం ఏం చేయాలంటే డిఈఎస్సి అనే కీవర్డ్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే. టు సార్ట్ ద రికార్డ్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ మనం ఏం చేయాలంటే ఆర్డర్ బై డిఈఎస్సి అని ఇవ్వాలి. అర్థమైందా? సో ఒకసారి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. మన దగ్గర ప్రొడక్ట్ టేబుల్ అని ఒక టేబుల్ ఉంది అనుకుందాం. ఈ టేబుల్లో సో సమ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఒక స్కీమా ఏదో ఉంది, అందులో ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేము, ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఇలాంటివన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రైస్ ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ అంటే అంటే స్మాలెస్ట్ స్మాల్ ప్రైజ్ ఉన్న వచ్చేసరికి ఫస్ట్ లో ఉండాలి, హై ప్రైజ్ ఉన్నవి లాస్ట్ లోకి వెళ్ళిపోవాలి బై డిఫాల్ట్ గా ప్రొడక్ట్స్ అనేవి. ఓకే. దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ టేబుల్ ని మనం ఆర్డర్ చేసేస్తున్నాం. మనం ఆర్డర్ బై ప్రైజ్ ని బేస్ చేసుకొని మనం ఆర్డర్ చేస్తున్నాం. మనం అసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో అరేంజ్ చేస్తున్నట్టు. అర్థమైందా? కావాలని మీరు ఒకసారి రన్ ఎగ్జాంపుల్ అని కొట్టినప్పుడు ఇక్కడ మీకు ఒకసారి చూడండి, ఈ స్టేట్మెంట్ మనం రన్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే ఈ ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది, కేటగిరీ ఉంది, అండ్ ఎన్ని యూనిట్స్ ఉంది, ఓకే, ప్రైస్ కూడా ఉంది. సో మనం ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి ఎలా ఏమైతుంది చూడండి. ప్రొడక్ట్ ఐడి ఒక ఆర్డర్ ఫార్మాట్ లో లేదు, ప్రొడక్ట్ ఐడి అనేది. ప్రొడక్ట్ నేమ్ కూడా ఒక అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో లేదు. ప్రొడక్ట్ కేటగిరీ ఐడి కూడా అసెండింగ్ ఆర్డర్ లో లేదు. ఓన్లీ ప్రైస్ మాత్రమే ఒక ఆర్డర్ ఫార్మాట్ లో ఉంది. దీన్ని బేస్ చేసుకొని అన్ని రికార్డ్స్ అనేవి ఆల్టర్ అవుతాయి, పైకి కిందికి పైకి కిందికి మూవ్ కుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. సో మనం ప్రైస్ ని బేస్ తీసుకున్నాం కాబట్టి రిఫరెన్స్ తీసుకున్నాం కాబట్టి సో ప్రైస్ అనేది స్మాల్ టు హై ఉంటుంది అన్నట్టు డిఫాల్ట్ గా. అంటే ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల ఈ టేబుల్ అనేది చేంజ్ అవుతుంది. సో జనరల్ గా మనకి ఈ ప్రొడక్ట్ టేబుల్ ఎలా ఉండాలంటే ప్రొడక్ట్ ఐడి అనేది 1 ఉండాలి, ప్రొడక్ట్ నేమ్ కరస్పాండింగ్ నేము, దానికి కేటగిరీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, అండ్ ఎన్ని యూనిట్స్ అయితే అన్ని యూనిట్స్ ఇలా ఉండేవి. బట్ మనం ప్రైస్ తో ఆర్డర్ చేసినాం కాబట్టి దీని యొక్క ఆర్డర్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఓన్లీ ప్రైస్ ఒకటి మాత్రమే ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఫార్మాట్ లో ఉంది. క్లియర్ కదా? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. లెట్ మీ వీడియో ప్యానల్. ఓకేనా? సో నౌ మనం డిఎస్సి చేసామనుకోండి, డిసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం సేమ్ ప్రైజెస్ నే మనం ఏం చేద్దామంటే హైయెస్ట్ ప్రైస్ ఉన్నది నాకు టాప్ లో ఉండాలి, లోయెస్ట్ ప్రైస్ ఉన్నది యూనో లాస్ట్ చివర్లో ఎక్కడో ఉండాలి అనుకున్నప్పుడు దెన్ మనం సింపుల్ గా ఈ డిఎస్సి ఆర్డర్ బై ఫాలోడ్ బై ది కాలమ్ నేమ్, ఓకే, డిఈఎస్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనకి హైయెస్ట్ ప్రైస్ ఉన్నది టాప్ లో ఉంటుంది చూడండి, 263, 123, 97,
సో ఈ ప్రైస్ ని బేస్ చేసుకొని ఏ ప్రోడక్ట్ అనేది హైలో ఉన్నది కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, హైయెస్ట్ ప్రైస్ యొక్క ప్రొడక్ట్ నేమ్ కావాలనుకున్నప్పుడు ఓకే, సో మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి ఆర్డర్ బైస్ ఇవన్నీ కూడా. ఓకే, క్లియర్ కదా? సో ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సార్ట్ ఆల్ఫాబెటికల్లీ. మనం న్యూమరికల్ డేటా తీసుకున్నాం కాబట్టి న్యూమరికల్ డేటా తీసుకున్నప్పుడు ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? మన కాలం వచ్చేసరికి కేటగరికల్ డేటా ఉన్నప్పుడు సో వాటిని ఎలా సార్ట్ చేస్తుంది అంటే ఆల్ఫాబెటికల్ ఫార్మాట్ లో తీసుకునేది అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఏ అండ్ సెకండ్ క్యారెక్టర్ అట్లా తీసుకునేది. ఇప్పుడు మనం ప్రొడక్ట్ నేమ్ బేస్ చేసుకొని మనం ఆర్డర్ బై చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఏ అనేది ఫస్ట్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో మరి ఈ రెండిట్లో ఏది కావాలనుకున్నప్పుడు సెకండ్ క్యారెక్టర్ ని కంపారిజన్ చేసుకునేది. ఎల్ పెద్దదా ఎన్ పెద్దదా? ఇప్పుడు ఎల్ అనేది చిన్నది కాబట్టి ఫస్ట్ వచ్చేది చిన్నది అన్నట్టు. ఎన్ అనేది ఎల్ తర్వాత వచ్చేది కాబట్టి సో దీన్ని సెకండ్ ప్లేస్ లో పెట్టింది. ఇది వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ లో పెట్టింది. తర్వాత ఏ తర్వాత ఏతో ఏమి లేవు కాబట్టి దెన్ బికి వెళ్ళిపోయింది. బి యొక్క ప్రొడక్ట్ నేమ్ బి క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యే ప్రొడక్ట్ నేమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సితో సితో స్టార్ట్ అయ్యే ప్రొడక్ట్ చాలా ఉన్నాయి కాబట్టి సిఏ ఇక్కడ సి, ఇక్కడ కూడా ఏ ఉంది. ఇక్కడ చూడండి ఎం ఉంది. మళ్ళీ ఇప్పుడు టూ క్యారెక్టర్స్ సేమే ఉన్నాయి. టూ క్యారెక్టర్స్ సేమ్ ఉన్నప్పుడు థర్డ్ క్యారెక్టర్ తో కంపేర్ చేసిద్ది అనమాట, ఎం అండ్ ఆర్. సో ఎం అనేది ఫస్ట్ వచ్చేది కాబట్టి ఫస్ట్ వచ్చింది అన్నట్టు. సో ఈ విధంగా ప్రొడక్ట్ బేసిస్ ఒకవేళ కేటగరికల్ డేటా ఉంటే ఆర్డర్ బై ఎలా చేసిద్ది అంటే ఆల్ఫాబెటికల్ ఫార్మాట్ లో చేసిద్ది అన్నట్టు. క్లియర్ కదా? ఓకే, సో మనం ఆర్డర్ బై ప్రొడక్ట్ నేమ్ డిఈఎస్సి ఇచ్చామనుకోండి, డిసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో స్టోర్ అయ్యి యాక్సెస్ ఆర్డర్ ఫార్మేషన్ అనేది చేసిద్ది అన్నట్టు. ఓకే, ఇప్పుడు దీని యొక్క ఎక్సర్సైజ్ ని ఫినిష్ చేద్దాం. చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ద మిస్సింగ్ కోడ్ టు సార్ట్ ద రిజల్ట్ బై ప్రైజ్. స్మాల్ ప్రైజ్ టు స్మాల్ ప్రైజ్ అనేది ఫస్ట్ ఉండాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఏం రాయాలి నాన్న? ఆర్డర్ కదా, ఆర్డర్ బై ప్రైస్. సబ్మిట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మళ్ళీ రైటర్స్ ఈక్వల్ స్టేట్మెంట్ టు సార్ట్ ద రిజల్ట్ ఆల్ఫాబెటికల్లీ బై కస్టమర్ నేమ్. కదా, సో ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఆర్డర్ బై ఆర్డర్ బై కస్టమర్ నేమ్. మనం ఏ ఏ కాలం అయితే మనం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇస్తే సరిపోయింది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్ ఎస్ ఈక్వల్ స్టేట్మెంట్ టు సార్ట్ ద రిజల్ట్ బై ఇయర్. రైట్ ఎస్ ఈక్వల్ స్టేట్మెంట్ టు సార్ట్ ది రిజల్ట్ బై ఇయర్ ఫ్రమ్ ద న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్. న్యూయెస్ట్ అంటే ఏంటి? హై వాల్యూ కదా, డిసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో ఉండాలన్నమాట. ఆర్డర్ బై ఇయర్, ఇయర్ డిఈఎస్సి. అంతేనా? అవునా కదా? ఐ హోప్ మీకు ఆర్డర్ బై మీనింగ్ అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ అబౌట్ ఆర్డర్ బై? ఆర్డర్ బై అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారో క్లారిటీ వచ్చిందా? సో డేటాని ఒక ఆర్డర్ ఫార్మాట్ లో ఈదర్ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ ఫార్మాట్ లో మనం డేటాని అరేంజ్మెంట్స్ చేసుకోవాలనుకున్నప్పుడు దెన్ వీ కెన్ గో హెడ్ విత్ ది ఆర్డర్ బై. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే జస్ట్ ఎక్స్ట్రాగా మనం డిఈఎస్ఏ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ క్వశ్చన్స్ నాను? No, sir. ఓకే, సో ఇక్కడ లిమిట్ లిమిట్ క్లాజ్. లిమిట్ ఎందుకు? మనం మన దగ్గర మన టేబుల్లో ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి. సో మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 1000 అన్నాం అనుకోండి, అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి కదా, అన్ని కాలమ్స్ లో ఉన్న అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి కదా. మనం ఇప్పుడు పైథాన్ లో మనం పాండాస్ యూజ్ చేసినప్పుడు హెడ్ 5, టెయిల్ 5 ఇలా యూజ్ చేసినా లేవా? హెడ్ 5 అంటే ఏం చేస్తుంది? టాప్ 5 రికార్డ్స్ ఇస్తుందా? హెడ్ 10 అంటే టాప్ 10 రికార్డ్స్ ఇస్తుంది కదా. అలానే SQL లో లిమిట్ అనే క్లాజ్ యూజ్ చేసుకొని సో లిమిట్ క్లాజ్ యూజ్ టు లిమిట్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ రికార్డ్స్ యూ వాంట్ టు రిటర్న్ ఇట్. నేను మాక్సిమం జస్ట్ 10 రికార్డ్స్నే రిటర్న్ చేయాలి. ఓకే, లేదు నేను 20 రికార్డ్స్ని కావాలనుకుంటే లిమిట్ 20 అని ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి, రిటర్న్ ఓన్లీ 20 ఫస్ట్ 20 రికార్డ్స్ని మనం రిటర్న్ చేయడానికి లిమిట్ 20 అని ఇచ్చేసినాం. అలా కాకుండా మనం లిమిట్ 5 అన్నాం అనుకోండి, ఎన్ని రికార్డ్స్ని యాక్సెస్ చేసుకున్నది? జస్ట్ 5 రికార్డ్స్ని యాక్సెస్ చేసుకున్నది. ఐ హోప్ లిమిట్ కమాండ్ మీనింగ్ అర్థమైందన్న.
లిమిట్ ఎందుకు యూజ్ చేస్తాం? సో మనం ఏదన్నా ఒక స్టేట్మెంట్ ని మనం Yes, sir. క్వరీ రాసినప్పుడు రిట్రీవ్ చేసుకునేటప్పుడు మనకి డేటా మొత్తం అవసరం లేదు. జస్ట్ ఒక టాప్ 5 రికార్డ్స్, టాప్ 10 రికార్డ్స్, ఫస్ట్ 10 రికార్డ్స్, ఫస్ట్ 20 రికార్డ్స్, మనం చూసి అర్థం చేసుకోవడానికి ఒక 2, 3, 5 రికార్డ్స్ నాకు కావాలి, అంత మించి నాకు వద్దు అనుకున్నప్పుడు దెన్ వీ కెన్ గో హెడ్ విత్ ది లిమిట్. ఓకే. సో ఆఫ్సెట్ క్లాజ్ అన్నమాట, యూజ్ టు స్పెసిఫై వేర్ టు వేర్ టు స్టార్ట్ ద సెలెక్టింగ్ రికార్డింగ్స్ టు రిటర్న్స్. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లిమిట్ 20, ఆఫ్సెట్ 40, అంటే రిటర్న్ 20 రికార్డ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ది 41st రికార్డ్ నుండి. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆఫ్సెట్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఒక 1000 రికార్డ్స్ ఉన్నాయి. 1000 రికార్డ్స్ లో నేను 50 రికార్డ్స్ నుండి నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఆఫ్సెట్ ఆఫ్ 50 అంటే 50 తర్వాత ఉన్న రికార్డ్స్ అన్నిటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఫస్ట్ రికార్డ్ is 0 by default గా ఫస్ట్ రికార్డ్ అనేది 0. సో వెన్ యూ స్పెసిఫై ది ఆఫ్సెట్ ఈస్ 40, దెన్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద 41st రికార్డ్ నుండి, 41 రికార్డ్ నుండి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆఫ్సెట్ క్లాజ్ యూజ్ టు స్పెసిఫై వే టు స్టార్ట్ టు సెలెక్టింగ్ ద రికార్డింగ్ టు రిటర్న్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ది 20 రికార్డ్స్ బట్ యూ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద 40, దెన్ వీ హ్యావ్ టు యూజ్ ద బోత్ లిమిట్ అండ్ ఆఫ్సెట్. అంటే నువ్వు ఒక నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక 20 రికార్డ్స్ 30 రికార్డ్స్ మాత్రమే కావాలనుకున్నప్పుడు లిమిట్ కావాలి, అండ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసుకోవాలో తెలియాలనుకున్నప్పుడు ఆఫ్సెట్ కావాలి. సో మీరు ఫస్ట్ నుండి 0 నుండే మనం యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు మనకి ఆఫ్సెట్ అవసరం లేదు. ఓకే. లేదు నేను ఒక పర్టికులర్ పొజిషన్ నుండి నేను యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని మనం ఆఫ్సెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీకు మీనింగ్ అర్థమైతేనే లేదా ఈ లిమిట్ అన్న ఆఫ్సెట్ అన్న క్లారిఫికేషన్ వస్తుంది కదా, ఎందుకు యూజ్ చేస్తున్నాం ఏంటన్నది? Yes, sir. ఓకే. ఇప్పుడు మనం ఈ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్ అంటే కస్టమర్ టేబుల్ ఉన్న అన్ని కాలమ్స్ యొక్క డేటాను యాక్సెస్ చేసుకుంటున్నాం. బట్ నేను మాక్సిమం 20 రికార్డ్స్ మాత్రం యాక్సెస్ చేసుకుంటున్నా. దట్టు నేను 41st రికార్డ్ నుండి, అంటే 41 రికార్డ్ నుండి 61 రికార్డ్ వరకు మాత్రమే యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుండి లిమిట్ 20 ఇచ్చిన కాబట్టి ఒకవేళ మనం 20 లిమిట్ ఇవ్వలేదు అనుకోండి, బై డిఫాల్ట్గా అన్ని రికార్డ్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసిద్ది. ఓకే. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంది. ఇఫ్ ద కస్టమర్ టేబుల్ హ్యాస్ 100 రికార్డ్స్, హౌ మెనీ రికార్డ్స్ విల్ బి రిటర్న్ విత్ అ సీక్వల్ దిస్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చేస్తే మనకు టోటల్ ఎన్ని రికార్డ్స్ వస్తాయి చెప్పండి? 10 records. 10 రికార్డ్స్. కాబట్టి మనం 10 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సబ్మిట్ ఆన్సర్. రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఈ స్టేట్మెంట్ మీరు చదివితే మీకేం అర్థమవుతుంది? ఇఫ్ ద కస్టమర్ టేబుల్ హ్యాస్ 100 రికార్డ్స్, హౌ మెనీ రికార్డ్స్ విల్ బి రిటర్న్ విత్ దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ లిమిట్ 10, ఆఫ్సెట్ ఈస్ 40. ఇప్పుడు చెప్పండి, హౌ మెనీ రికార్డ్స్ విల్ బి రిటర్న్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సీక్వెల్ స్టేట్మెంట్? లిమిట్ 20 అంటే మీనింగ్ ఏంటన్నా? మాక్సిమం మనం 20 రికార్డ్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో 20 కస్టమర్ records అనేవాడికి starting from number 40. ఇక్కడ 10 కదా ఉంది, లిమిట్ 10 కదా. Sorry, sir. 10 records. Starting మాక్సిమం వీ from కెన్ number 40. స్టార్టింగ్ ఫ్రమ్ 41, బట్ మనం 10 రికార్డ్స్ మాత్రం యాక్సెస్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా హౌ మెనీ రికార్డ్స్ విల్ బి రిటర్న్ అంటుంది కదా. టోటల్ గా 10 రికార్డ్స్ మాత్రమే మనం రిటర్న్ చేసుకోగలుగుతాం, ఎందుకంటే లిమిట్ 10 ఇచ్చినాం కాబట్టి 10 రికార్డ్స్ మాత్రమే రిటర్న్ చేసుకోగలుగుతాం. కానీ ఎక్కడి నుండి రిటర్న్ చేసుకోగలుగుతాం అంటే 41 పొజిషన్ నుండి రికార్డ్ యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో సబ్మిట్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రైట్ ఎ సీక్వెల్ స్టేట్మెంట్ టు సెలెక్ట్ ది ఫస్ట్ 10 రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ కస్టమర్. ఇప్పుడు చెప్పండి దీనికి సెలెక్టే కదా ఇక్కడ రాయాల్సింది. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కస్టమర్, లిమిట్ ఎంత ఇప్పుడు? లిమిట్ 10 రికార్డ్స్ కదా మనం యాక్సెస్ 10. చేసుకోవాల్సింది. లిమిట్ 10 అన్నమాట. అనేది సెలెక్ట్ లిమిట్ 10. ఓకే. ఎందుకంటే ఇక్కడ నేను ఇందాక ఏం చేసిన ఎల్ కన్నా ముందు స్పేస్ ఇచ్చిన. ఓకే. ఐ హోప్ మీకు లిమిట్ దానికి కూడా క్లారిటీ వచ్చేసింది. ఇవాళ మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. ఆర్డర్ బై, డిసెండింగ్ ఆర్డర్, లిమిట్, Limit. ఆఫ్సెట్. ఆఫ్సెట్ కూడా నేర్చుకున్నాం కదా. Yes, sir.
ఓకే. ఇప్పుడు మిన్ మ్యాక్స్ అంటే ఏంటి? స్మాలెస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ చేయడం కోసం మనం మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోండి. ఇది ఫంక్షన్ అన్నమాట. మిన్ ఫంక్షన్ ఇట్ కుడ్ హెల్ప్ యూ టు రిటర్న్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద సెలెక్టెడ్ కాలం. మనం ఏదైతే కాలం ఇచ్చామో ఆ కాలం లో నుండి స్మాలెస్ట్ వాల్యూని రిటర్న్ చేసిద్ది అనమాట. సో సెలెక్ట్ మిన్ ప్రైస్ ఫ్రమ్ ది ప్రొడక్ట్స్ లో నుండి, ప్రొడక్ట్స్ టేబుల్లో నుండి ప్రైస్ అనేది తక్కువ ఉన్న ప్రైస్ డీటెయిల్స్ కావాలి మనకి. ఇప్పుడు దీన్ని రన్ చేసినాం అనుకోండి, మనకి ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ వచ్చింది? మిన్ ప్రైస్ అన్నాం కాబట్టి స్మాలెస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి? 2.5. అర్థమైందా? స్మాలెస్ట్ ప్రైస్ వచ్చేసరికి 2.5, కాబట్టి 2.5 రిటర్న్ వచ్చింది. ఓన్లీ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ప్రైస్ కాలం. సో మ్యాక్స్ అంటే వీఆర్ ఏబుల్ టు రిట్రీవ్ ది లార్జెస్ట్ వాల్యూ ఫ్రమ్ ది సెలెక్టెడ్ కాలం. సో ఈ ప్రైస్ టేబుల్లో నుండి, ప్రైస్ కాలంలో నుండి, సో మ్యాక్స్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనకి అవుట్పుట్ కి వచ్చేస్తుంది అనమాట. ఓకే. సెట్ కాలమ్ నేమ్ వెన్ యూజ్ ద మిన్ అండ్ మ్యాక్స్ ఫంక్షన్ టు రిటర్న్ ద కాలమ్ విత్ ద నేమ్డ్ మిన్ అండ్ మ్యాక్స్ బై డిఫాల్ట్ టు ద కాలమ్ న్యూ యూజ్ యాజ్ అ కీవర్డ్. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఏం వచ్చింది? అవుట్పుట్ మిన్ అని వచ్చింది కదా టాప్ లో. మనకి అట్లా రాకూడదు. మ్యాక్స్ అని ఇచ్చితే మ్యాక్స్ అని వచ్చింది అనమాట. మనకి ఇక్కడ టాప్ లో మనకి ఏమొచ్చింది? మిన్ను మ్యాక్స్ అని వచ్చింది కదా. నాకు అట్లా రాకోకుండా కాలం నేమ్ అనేది రావాలి అని అంటున్నప్పుడు వీ కెన్ యూజ్ ది యాజ్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనకి ఏదైతే డిస్ప్లే కావాలో అది మనం ఇచ్చేసుకుంటే మనకి మిన్ ప్లేస్ లో ఈ లోయెస్ట్ ప్రైస్, మ్యాక్స్ ప్లేస్ లో హైయెస్ట్ ప్రైస్ అని మనం ఏదైతే రాస్తాం అదే వచ్చింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని రన్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి, సెలెక్ట్ మిన్ ప్రైస్, మనం స్మాలెస్ట్ ప్రైస్ నే మనం రిట్రీవ్ చేస్తున్నాం. బట్ ఆ స్మాల్ ప్రైస్ కి మనం ఒక పేరు ఇచ్చినాం, లోయెస్ట్ ప్రైస్ అని పేరు ఇచ్చినాం. అందుకని మనకి లోయెస్ట్ ప్రైస్ అని డిస్ప్లే అయింది. లోయెస్ట్ ప్రైస్ 2.5. ఎందుకు వచ్చింది లోయెస్ట్ ప్రైస్ అని? వీఆర్ రీనేమింగ్ ఏ యాజ్ ది యాజ్ కీవర్డ్. మన పైథాన్ లో కూడా యాజ్ కీవర్డ్ ఉంది కదా. మనం ఎప్పుడన్నా లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం అంత పెద్ద నేమ్ ని యూజ్ చేసుకోకుండా యాజ్ యూజ్ చేసుకొని మన కన్వీనియంట్ నేమ్ ని మనం అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. అట్లనే సీక్వెల్ లో కూడా ఒక పర్టికులర్ కాలం ఉంది. సో ఆ కాలం ని నాకు పొద్దాకలు ఆ కాలం నేమ్ ని గుర్తుపెట్టుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది. నేను కొంచెం పేరు మార్చుకోవాలి. యాజ్ ఫర్ దిస్ పర్టికులర్ క్వారీ వరకే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వరకే నేను పేరు మారుస్తున్నా, కానీ నా ఒరిజినల్ స్ట్రక్చర్ ని నేను మాడిఫై చేయట్లేదు. ఐఎమ్ నాట్ చేంజింగ్ ది మై ఒరిజినల్ ఫైల్ నేమ్. ఐఎమ్ జస్ట్ రిట్రీవింగ్ దట్ పర్టికులర్ ఫైల్ నేమ్ అండ్ గివ్ ద నేమ్ యాజ్ మై ఓన్ కన్వీనియంట్ నేమ్. అర్థమైందా? దానికి మనం యాజ్ కీవర్డ్ యూజ్ చేసుకున్నాం. అందుకని మనకి ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ అని వచ్చింది. లేకపోతే డిఫాల్ట్ ఏమొచ్చింది మనకి? మిన్ వచ్చింది. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? యా, సమ్ వన్ ఈజ్ రైజ్ ద క్వశ్చన్. వాజ్ దట్ ఉదయ్? సార్ ఇందాక చేసి ఉంటాయి. చెప్పు. అంటే లైక్ ప్రీవియస్ అది మన లిమిట్ గురించి. ఫర్ ఆ, ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఓన్లీ సమ్ 45 క్వెరీస్, 45 ఐటమ్సే ఉన్నాయి అనుకోండి, ఉమ్, లైక్ ప్రొడక్ట్స్ ఉమ్, లో లిస్ట్ లో. ఉమ్, ఉమ్. అండ్ మనం ఆఫ్సెట్ 40 పెట్టేసి లిమిట్ 10 పెడితే మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? ఓన్లీ 5 వస్తాయా, లేదంటే ఎర్రర్ వస్తుందా? 5 ఎర్రర్ ఏం రాదు, 5 వస్తాయి. 5 వస్తాయి. ఎన్ని ఉంటే అన్ని వరకు వస్తాయి అంతే. మాక్సిమం అంతవరకు యాక్సెస్ చేసుకోగలుగుతాయి. లేనప్పుడు ఏం చేసిద్ది? ఏమి రిటర్న్ చేయదు, ఉన్న వాటిని మాత్రం పంపించింది. ఓకే, డన్. ఓకే, గుడ్ క్వశ్చన్. రమేష్ దగ్గరేదా ఇంకా? రమేష్కి పర్వాలేదన్న కొంచెం. రేపు వస్తాడట్టుందన్న ఇంక. మీ దగ్గర లేడా ఇప్పుడు ఆడు? ఆహా లేడన్న. ఉమ్, ఇవాళ వస్తా అన్నాడు, ఇంకా పర్లేదు అన్నాడు. వస్తా అన్నాడు ఇవాళ. ఉమ్. ప్రజెంటేషన్ కూడా ఇవ్వట్లేదు అయితే? ఆహా లేదన్న, ఇవ్వట్లేదు. మీరు ఇస్తున్నారా? ఇస్తున్నాం అన్న, వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఉమ్, ఓకే. ఆ, ఓకే, మిన్ మ్యాక్స్ నేమ్ ని చేంజ్ చేసుకోవటం ఇవన్నీ క్లారిటీ వచ్చింది కదా. ఒకసారి వాట్ ఈస్ ద కరెక్ట్ ఫంక్షన్ టు యూజ్ ద గెట్ లోయెస్ట్ వాల్యూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కాలం? మిన్నే కదా. సబ్మిట్ ఆన్సర్. నెక్స్ట్,
ఈ ఎక్సర్సైజెస్ ఇలా చేస్తుంటే మీకు కొన్ని సర్టిఫికేషన్స్ మీకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. యూజ్ ద కరెక్ట్ ఫంక్షన్ టు రిటర్న్ ద లోయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ద ఫీల్డ్ ప్రైస్ ఇన్ ది టేబుల్. మీరు చెప్పండి, నేను రాస్తా. కరెక్ట్ ఫంక్షన్ టు రిటర్న్ ద లోయెస్ట్ వాల్యూ. చెప్పండి. మిన్నో Select min of price ప్రొడక్ట్స్. from products. సబ్మిట్. నెక్స్ట్. ఇక్కడ క్వశ్చన్ కనపడంలో నా ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు చెప్పండి. యూజ్ ద కరెక్ట్ ఫంక్షన్ టు రిటర్న్ ద హైయెస్ట్ వాల్యూ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ద ప్రైస్. Max of price. మ్యాక్స్ ఆఫ్ ప్రైస్. ఓకే, సబ్మిట్. డన్. ఇక్కడ అయిపోయింది కదా. యూ కంప్లీటెడ్ ఫస్ట్ మిన్ మ్యాక్స్ అండ్ యూ కెన్ షేర్ ఇట్. అప్పుడు మీకు ఆటోమేటికల్గా ఫాలోవర్స్ పెరుగుతుంటారు, ఆర్గానిక్గా పెరుగుతుంటారు. లింక్డ్ఇన్లో మీరు ఇలాంటి పోస్టులు పెడతా ఉంటే ఆర్గానిక్గా మీరు ఫాలోవర్స్ పెరుగుతుంటారు. మీ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూ ఉంటుంది. ప్రొఫైల్ బిల్డింగ్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ప్రొఫైల్ బిల్డింగ్. ప్రొఫైల్ బిల్డింగ్ అంటే ఇంకేదో కాదు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మన పేరు ఇవ్వటం కాదు. అర్థమైందా? ప్రొఫైల్ బిల్డింగ్ అంటే మన లింక్డ్ఇన్ని చాలా ప్రొఫెషనల్ వేగా మార్చుకోవాలన్నట్టు, యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్. అది 1 డేలోనో 2 డేస్లోనో 3 డేస్లోనో అవ్వదు. ఇట్స్ ఎ డైలీ యాక్టివిటీ. ఓకే. సో మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేసిన ప్రతిసారి మీరు ఏ వర్క్ అయితే చేశారో దాన్ని పోస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. మీరు ప్రజెంటేషన్ చేసింది ఏదైతే ఉంటుందో మంచి ప్రాపర్గా చేసిన ప్రజెంటేషన్ని, సో డైలీ ఆ ప్రజెంటేషన్ రికార్డింగ్ని మీరు ఆమ్, మనకి మన టెక్ స్కిల్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుందాం. అప్లోడ్ చేసుకొని సో దాని నుండి వచ్చిన రికార్డింగ్ ఉంటుంది కదా, ఆ లింక్ని మీ దాంట్లో పోస్ట్ చేసుకోండి. పోస్ట్ చేసుకుంటే ఏమైందంటే ఎక్కువ మంది చూస్తుంటారు. సో దట్ రిక్రూటర్స్ ఎవరైనా మిమ్మల్ని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు, డెఫినెట్గా మనకి యూజ్ అవుతారు అనుకుంటే, 1 or 2 ఇంటర్వ్యూస్లోనే ఒకవేళ ఏదైనా చిన్న స్టార్టప్స్ అలాంటివి చూసారనుకోండి, ఇక ఏం లేదు, ఇంటర్వ్యూ కూడా లేకుండా మిమ్మల్ని తీసుకుంటారు. అర్థమైనా? వీ డోంట్ నో వేర్ వీఆర్ గెటింగ్ ఆపర్చునిటీ, బట్ వీ హ్యావ్ టు ట్రై ఫర్ ఇన్ 360 degrees. ఓకే, నెక్స్ట్ కౌంట్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను? మనకి పైథాన్లో కౌంట్ ఫంక్షన్ కూడా ఉంది కదా. కౌంట్ ఎందుకు యూజ్ చేస్తాం? టు నో ది హౌ మెనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్. ఫంక్షన్ ఇట్ కుడ్ బి రిటర్న్స్ ది నెంబర్ ఆఫ్ రోస్ దట్ మ్యాచెస్ ది స్పెసిఫిక్ క్రైటీరియన్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కస్టమర్ ఐడి ఉంది. ఇప్పుడు కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడి అన్నాం. అంటే కస్టమర్ ఐడి అనేది ఒక 20 టైమ్స్ రిపీట్ అయింది అనుకున్నాం. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినట్టే. రిటర్న్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫ్రమ్ ద కస్టమర్స్ టేబుల్. సో ప్రతి ఒక్క కస్టమర్ కి ఒక యూనిక్ కస్టమర్ ఐడి ఉంటుంది కాబట్టి, సో కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడి అని ఇచ్చామనుకోండి. సో ఎంతమంది కస్టమర్స్ ఉంటే అన్ని అన్ని వాల్యూ వచ్చింది అనమాట. ఒక జస్ట్ ఒక కౌంట్, ఒక వాల్యూ వచ్చేసింది మనకి. ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం. నల్ వాల్యూస్ ఆర్ నాట్ కౌంటెడ్. నల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని కౌంట్ చేయదు. ఓకే. బై స్పెసిఫైయింగ్ ద వేర్ క్లాస్ యూ కెన్ ఎగ్జాంపుల్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లండన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది. మీరు ఏం చేస్తున్నారంటే లండన్ సిటీలో ఉన్న కస్టమర్ కౌంట్ ని మీరు రిటర్న్ చేస్తున్నారు. రిటర్న్ ద ఆల్ ద కస్టమర్స్ ఫ్రమ్ ద లండన్ సిటీ. అందుకని మనం ఏం చేసిన సెలెక్ట్ కౌంట్ ఆఫ్ కస్టమర్ ఐడి. వీఆర్ రిటర్నింగ్ ద ఆల్ ద కస్టమర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫ్రమ్ వేర్, ఫ్రమ్ ద లండన్ సిటీ, రైట్? అందుకనే కస్టమర్ టేబుల్ వేర్ సిటీ ఈజ్ లండన్. ఓకే. ఈ స్టేట్మెంట్ వల్ల మనకి ఏం రిటర్న్ చేస్తుంది? లండన్ సిటీలో ఉన్న కస్టమర్స్ కౌంట్ ని రిటర్న్ చేస్తున్నట్టు. డన్. బీకేపీ హోమ్స్ కి ఫస్ట్ టైం ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? బీకేపీ హోమ్స్ కి మేము ఓపెన్ చేయలేదు ఇంకా. చేయకాకండి, అట్లే పెట్టుకోండి. ఎవరు పీకేబీ ఓన్స్? ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ కౌంట్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తామన్న దానికి క్లారిటీ వచ్చిందా? ఈవెన్ మనం ఇక్కడ మిన్ కానీ మ్యాక్స్ కానీ ఇవన్నీ అప్లై చేసినాం కదా, వాటన్నిటికీ మనం వేర్ క్లాజెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. వేర్ అనేది ఫ్రమ్ తర్వాత, టేబుల్ తర్వాత వచ్చేసిద్ది. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ తర్వాత మనం వేర్ క్లాజ్ పెట్టేస్తే, సో ఈ కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డ్స్ అన్నిటిని రిటర్న్ చేసింది. అందులో నుండి ఓన్లీ కస్టమర్ కౌంట్ ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే. సో ట్రూ ఆర్ ఫాల్స్, ద కౌంట్ ఫంక్షన్ డస్ నాట్ వర్క్ ఆన్ స్ట్రింగ్ వాల్యూస్. ఎస్ ఆర్ నో? చెప్పండి. Yes, sir. డస్ నాట్ వర్క్ అంటుండు. ఫాల్స్.
ఎస్ కాదు, ఫాల్స్ అన్నమాట. అది అర్థమైందా? ఎందుకంటే కౌంట్ అనేది జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో తెలుస్తుంది కానీ అది స్ట్రింగా ఇంటీజర్సా దానికి సంబంధం లేదు. ఒక డస్ నాట్ వర్క్ అంటాడు. ఇక్కడ వాడు స్టేట్మెంటే డస్ నాట్ వర్క్ అన్నాడు కాబట్టి మనం ఫాల్స్ అని రాయాలి. ఓకే, కూల్. నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రూ ఆర్ ఫాల్స్, నల్ వాల్యూస్ ఆర్ కౌంటెడ్. కౌంట్ అండ్ నల్ వాల్యూస్ ని కౌంట్ చేసేదా కౌంట్ చేయదా? నల్ వాల్యూస్ ఆర్ నాట్ కౌంటెడ్. అవును, కౌంట్ చేయదు కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ చెప్పండి. ఈ స్టేట్మెంట్ ఫిల్ చేయండి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ని. యూజ్ ద కరెక్ట్ ఫంక్షన్ టు రిటర్న్ ది నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ద కస్టమర్. ఏంట్రన్నా, కౌంటే కదా, కౌంట్. సార్ ఓకే, సబ్మిట్. అంతే, ఇంత సింపుల్గా ఉంటాయి. మీరు ఇలాంటివన్నీ చిన్న చిన్నగా చేసుకుంటూ మీ ప్రొఫైల్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ సమ్ ఫంక్షన్. సమ్ ఫంక్షన్ ఎందుకు? ఇప్పుడు ఇది ఓన్లీ న్యూమరికల్ డేటా మీదే పనిచేసిద్ది. కౌంట్ కి సమ్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. కౌంట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ రికార్డ్స్, సమ్ వచ్చేసరికి టోటల్ సమ్ అన్నమాట. ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటది. సో ఇది ఓన్లీ న్యూమరికల్ డేటానే కావాలి. సో సమ్ ఫంక్షన్ రిటర్న్ ది టోటల్ సమ్ ఆఫ్ న్యూమరికల్ కాలం. మనం న్యూమరికల్ కాలంనే ఇవ్వాలి. నేను కేటగిరీ కాలంని ఇస్తానంటే కుదరదు, ఎర్రర్ వచ్చింది. సో ద సీక్వెల్ ఫైండింగ్ ద సమ్ ఆఫ్ ద క్వాంటిటీ ఫీల్డ్ దట్ ఆర్డర్ ద డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ, ఎన్ని క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీస్, ఎన్ని ఆర్డర్ డీటెయిల్స్, ఎంత క్వాంటిటీ వచ్చిందో మనకు తెలియాలి. సో రిటర్న్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ ఆర్డర్స్ ఐటమ్స్. అంటే మొత్తం ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో మనకు తెలియాలి. ఉం? ప్రతి ఆర్డర్కి సమ్ క్వాంటిటీ ఉంటుంది కదా. సో ఆర్డర్లో ఉన్న అన్ని ఐటమ్స్ సమ్ చేసేసినట్టే మనం, సమ్ ఆఫ్ క్వాంటిటీ. మనం ఇక్కడ చూడండి, సెలెక్ట్ సమ్ ఆఫ్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ ఇన్ని ఐటమ్స్ అనేవి పోయినాయి అన్నాడు. 51,317 ఐటమ్స్ ని ఆర్డర్ చేశారు అన్నట్టు. అర్థమైందా? ఓకే, సమ్ ఫంక్షన్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ న్యూమరికల్ వాల్యూస్. ఎస్, ట్రూ. దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్, నల్ వాల్యూస్ విల్ బి ఇగ్నోర్డ్. ఇగ్నోర్ చేసేసింది, పట్టించుకోవద్దాన్ని నల్ వాల్యూస్ ని. Use the correct function to return the total sum of all values in the field of the price in the product table. Product table ఉన్న టోటల్ ప్రైస్ ఆ ప్రొడక్ట్ టేబుల్ ఉన్న ప్రైస్ కాలం ఉంది కదా, ప్రైస్ కాలంలో ఉన్న అన్ని ప్రైజుల్ని మనం సమ్ చేయాలి. సో సింపుల్ గా సమ్ ఆఫ్ ప్రైస్. ఇప్పుడు మనకి సమ్ వచ్చింది అనమాట, ప్రైజెస్ అన్నిటిని ఎడిషన్ చేసేసింది అట్లా. అర్థమైందా? ఐ హోప్ మీకు సమ్ ఫంక్షన్ గురించి కూడా క్లారిటీ వచ్చింది. ఇది యావరేజ్ అన్నమాట, మీన్ వాల్యూ. సో నేను మీన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలనుకుంటే యావరేజ్ ఆఫ్ ప్రైస్. సో విత్ టూ డెసిమల్, సో నల్ వాల్యూస్ ఆర్ ఇగ్నోర్డ్. ఇక్కడ నల్ వాల్యూస్ ని ఇగ్నోర్ చేసేసింది. సో విత్ టూ డెసిమల్, సో ద అబోవ్ ఎగ్జాంపుల్ రిటర్న్ ద యావరేజ్ ప్రైస్ ఆల్ ద ప్రొడక్ట్ ఈస్. ఇక్కడ మనం దీన్ని ఎగ్జిక్యూషన్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 28,000. కావాలంటే మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేసింది. యావరేజ్ ఎంత వచ్చింది, మొత్తం సమ్ చేసేసింది. సారీ, యావరేజ్ చేసేసింది. యావరేజ్ చేసి ఆ, ఇలా ఇంక్లూడింగ్ ఈ పాయింట్స్ కూడా వచ్చేసినాయి అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నాకు డెసిమల్స్ అన్నొద్దు, నాకు 2 డెసిమల్స్ సరిపోద్ది. ఇప్పుడు మీకు మనం డేటా టైప్స్ దగ్గర మనం చూసినాం, గుర్తుందా? న్యూమరిక్ 10,2 అని. అవునా కదా? మనం డేటా టైప్స్ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రైజ్ 10,2 అని ఇచ్చినాం. ఈ 10,2 ఏంది అన్నదానికి మీకు క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఏంటి? ఇది బిట్వీన్ ఉండదు సార్, అంటే లైక్ సాలరీస్ ఉంటాయి కదా సార్, మ్మ్. అంటే 15,000 టు 60,000 బిట్వీన్ ఉంటుంది సార్ ఇట్లా. సో న్యూమరిక్ 10,2 అంటే 2 డెసిమల్స్ అన్నమాట. అర్థమైందా? టోటల్ పాయింట్స్ వచ్చేసి 10 ఉంటాయి, అండ్ డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉంటాయి అన్నట్టు. అందుకని మనకి ఇక్కడ 28 తర్వాత 26 వచ్చేసింది. 28.26 వచ్చింది. ఇంక మిగతా మనకు సంబంధం లేదు. అర్థమైందా? రౌండ్ వేరు, ఇది వేరు మళ్ళా. సో యావరేజ్ ప్రైస్ న్యూమరిక్ 2 అన్నప్పుడు దీనికి మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. మీకు ఇప్పుడు ఇక్కడ మనకి 28.87. అవునా? 10 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ అని ఇంకా, అంటే డెసిమల్ పాయింట్ కన్నా ఇటేపు ఒక 10 పాయింట్స్ వరకు, అంటే ఒక 1 lakh, 10 lakhs. 10 పాయింట్స్ అంటే ఎంత? 10 డెసిమల్స్ అంటే ఎంత? 1 crore. 1 crore అన్నా కూడా ఇంకా ఎక్కువే.
వన్స్, టెన్స్, థౌజండ్స్, థౌజండ్స్, 10,000s, 1 lakh. 1 lakh అంటే 5 డెసిమల్స్, 10 lakhs అంటే 6 డెసిమల్స్, క్రోర్ అంటే 7 డెసిమల్స్, 10 crores అంటే 8 డెసిమల్స్, 100 crores అంటే 100 crore అంటే 1 million, 1 billion, రైట్? 1 billion. 10 lakhs అంటే 1 million కదా. 100 crores అంటే 10 ఎస్. crores అంటే 1 billion. 200. 100 crores, 1000 crores అంటే 1 బిలియన్. సో 1 billion వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట న్యూమరిక్. ఈ 10 అంటే మీనింగ్ అది, అర్థమైందా? ఇక 2 వచ్చేసి పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు. అట్లా ఐ హోప్ మీకు ఈ న్యూమరిక్ 10,2కి మీనింగ్ అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ కావాలరా బాబు అంటే 4 రాయాలి. ఓకే. ఓకే, కూల్ ఎనఫ్. సో డ్రాగ్ అండ్ డ్రాప్ ది మిస్సింగ్ కోడ్, సెలెక్టెడ్ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఆల్ ఇయర్స్ కాలమ్స్. సో మనం సెలెక్ట్ యావరేజ్ ఇయర్. ఓకే, వచ్చేసింది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఆపరేటర్ కెన్ బి యూజ్డ్ టు రౌండ్ వాల్యూస్. విచ్ ఆపరేటర్ కెన్ బి యూజ్డ్ టు రౌండ్ ఎ వాల్యూ? ఫ్లోర్ ఆర్ రౌండ్ ఫంక్షన్. న్యూమరిక్. Use the correct function to return the average of all values in the field. Average of the price field కదా. సో AVG of price, average price from the product table. Done. ఓకే, ఐ హోప్ మీకు యావరేజ్ కి క్లారిటీ వచ్చింది, సమ్ కి క్లారిటీ వచ్చింది, కౌంట్ వచ్చింది, మిన్ మ్యాక్స్ లిమిట్ కి కూడా మీనింగ్ అర్థమైంది. ఆర్డర్ బై అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, రైట్? లైక్ అంటే కూడా మీకు ఆల్రెడీ తెలిసిన పాయింటే. లైక్ అంటే మనం వేర్ క్లాజ్ కాలం అనేది ఇవ్వాలి, తర్వాత ఈ లైక్ అనేది వేర్ క్లాజ్ లోనే యూజ్ చేస్తుంటే ఎక్కువ. లైక్ ఇక్కడ మనం ఏతో స్టార్ట్ అవుతుంది, కేస్ కేస్ సెన్సిటివ్ అయితే ఇట్లా, లోయర్ కేస్ సెన్సిటివ్ అయితే స్మాల్ ఏ అట్లా రాసుకోవాలి. ఒక ఐ లైక్ అని రాయాలన్నమాట. సో ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ చూసిందే కదా. ఇంకొన్ని యాడ్ చేసిండు, ఎండ్స్ విత్ కావాలనుకున్నప్పుడు పర్సంటేజ్ ఇచ్చేసి క్యారెక్టర్స్ పెట్టుకుంటాం. ఓకే, అండర్ స్కోర్ వచ్చేసరికి రిప్రజెంటింగ్ ద సింగిల్ క్యారెక్టర్. మనకి ఆ, ఈ ఎల్కి ఎన్కి మధ్యలో ఓన్లీ ఒకటే క్యారెక్టర్ ఉండాలి అనుకున్నప్పుడు అండర్ స్కోర్ అనమాట. మనం ఏదైనా మిస్సింగ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎన్ని ఐఫన్స్ మిస్ అయితే అన్ని క్యారెక్టర్స్ అన్నట్టు, ఎన్ని ఐఫన్స్ మనం మెన్షన్ చేస్తే అన్ని క్యారెక్టర్స్ అన్నట్టు. సింగిల్ క్యారెక్టర్, 1 ఐఫన్ విచ్ ఈస్ ఈక్వల్ టు 1 సింగిల్ క్యారెక్టర్. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినవే. ఇన్ని కూడా మనం కంప్లీట్ చేసేసినాం. బిట్వీన్ కూడా అయిపోయింది. యాజ్ కీవర్డ్ కూడా మనకి మీనింగ్ అర్థమైపోయింది. యాజ్ అన్నది కూడా మీకు మెన్షన్ చేసేసిన. యాజ్ కీవర్డ్ అనేది అలియాసింగ్ ఫర్ సంథింగ్. మనం ఒక కాలం పేరు ఉంది, మనకు అది నచ్చలేదు, ఇంకో పేరు ఇవ్వాలనుకుంటున్నారు, అఫ్ కోర్స్ యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఇవాళ సెషన్ అన్న. సో రేపు మనం ఏం చేద్దామంటే జాయిన్స్, కేర్ఫుల్ గా మనం రేపు మొత్తం జాయిన్స్ గురించే డిస్కస్ చేస్తాను. రేపు మీకు ఆఫ్లైన్ లో క్లాస్ చెప్తాను. ఓకే, ఎందుకంటే జాయిన్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్స్. సో దాన్ని మీకు కొంచెం అర్థమయ్యేటట్టు బోర్డు మీద చెప్తేనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి, యాజ్ కీవర్డ్ వరకు ప్రాక్టీస్ చేయండి సింటాక్స్ లో. రేపు మన కాన్సెప్ట్ వచ్చేసరికి జాయిన్స్ అయిపోవాలి. ఎల్లుండి గ్రూప్ బై హ్యావింగ్, ఎగ్జిట్ ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం. సో బై సాటర్డే కల్లా మనం SQL ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, చలో మరి. బాయ్. సార్ నిన్నటిది రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారా, నిన్న ఈవినింగ్ క్లాస్? రికార్డింగ్స్ మొత్తం ఇవాళ దాంతో కలిపి 5 రికార్డింగ్స్ ఉన్నాయి. ఇది 2 మిషన్ లెర్నింగ్, 2 1 మిషన్ లెర్నింగ్. 2 I guess. టూ యా, సార్. పంపిస్తాను. మెషిన్ లెర్నింగ్వి, SQLవి మొత్తం పంపిస్తాను. సో మీరు ఇది ఒకసారి ఓపెన్ చేయండి, PostgreSQL ఓపెన్ చేసుకొని W3 Schools అక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ లోపల పంపించేస్తాను. వస్తా నేను కొద్దిసేపు అయిన తర్వాత ఇన్స్టిట్యూట్. బాయ్.
వచ్చి పోస్ట్ చేస్తాలే రికార్డింగ్స్.